లండన్ ఈస్ట్ ఎండ్లోని వైట్చాపెల్ డిస్ట్రిక్ట్ సమీపంలో కనీసం 5 మహిళలు హత్యకి గురయ్యారు. ఈ హత్యలన్నీ 1888లో ఆగస్టు నుండి నవంబర్ వరకు జరిగాయి. ఇంగ్లీష్ క్రైమ్స్కు సంబంధించిన ఈ జాక్ ద రిప్పర్ మిస్టరీ ఛేదించలేని రహస్యాలలో ఒకటిగా మిగిలిపోయింది. ఇతడు మామూలు సీరియల్ కిల్లర్ కాదు, ధైర్యం ఉంటే తనని పట్టుకోవాలని పోలీసులకే సవాలు విసిరిన సైకో కిల్లర్. శరీరంలోని అవయవాలను తారుమారు చేస్తాడు. ఇంతకీ అతడు ఎవరు, ఎందుకని హత్యలు చేస్తున్నాడు? ఇన్వెస్టిగేటర్లు అతడిని పట్టుకోగలిగారా? లండన్ ఈస్ట్ ఎండ్ దగ్గర ఉన్న వైట్చాపెల్ నగరంలో దాదాపు 10 లక్షల మంది పేద ప్రజలు రద్దీగా జీవిస్తుంటారు. వీధులు అపరిశుభ్రంగా ఉండడంతో పాటు జీవన పరిస్థితులు కూడా కఠినంగా ఉన్నాయి. అక్కడి ప్రజల్లో వ్యసనం సాధారణం. దీంతో చాలామంది మహిళలు తమ పేదరికం నుంచి బ్రతుకు తెరువు కోసం వ్యభిచార వృత్తిని ఆశ్రయించారు. అలాంటి వారిలో ఒకరే ఈ 44 ఏళ్ల మ్యారీ యాన్ నికోల్స్ అనే మహిళ. అప్పటి వరకు ఎవరికీ తెలియని జాక్ ద రిప్పర్ అనే సీరియల్ కిల్లర్ యొక్క మొదటి బాధితురాలు నికోల్స్. ఈమెతో పాటు కనీసం మరో 4 మహిళలు ఈ వైలెంట్ కిల్లర్కి బలైపోయారు. ఎన్నో ఇన్వెస్టిగేషన్స్ జరిగినప్పటికీ హంతకుడి యొక్క గుర్తింపు ఇప్పటికీ ఎవరికీ తెలియలేదు. నికోల్స్ లండన్లో చిన్న పనులు చేసుకుంటూ జీవనం కొనసాగించేది. అయితే ఆమె మద్యపానానికి బానిసైనందున ఆమెకి ఆ చిన్న పనులు కూడా దొరికేవి కావు. ఇక ఆ పనులు దొరకలేకపోవడంతో ఆమె ఒక లాడ్జింగ్ హౌస్లోకి మారింది. ఆగస్టు 30వ తేదీన రాత్రి నికోల్స్ తన హౌస్ రెంట్ కోసం డబ్బు చెల్లించడానికి ప్రయత్నిస్తుంది. రాత్రి 11 గంటల సమయంలో వ్యభిచారం ద్వారా నిధులు సమకూర్చుకోవాలనే ఉద్దేశంతో ఆమె తన ఇంటి నుండి బయలుదేరింది. నికోల్స్ బ్రతికి ఉండడాన్ని చూసిన చివరి వ్యక్తి ఎమిలీ హాలాండ్. అప్పుడు సమయం దాదాపు 2:30 గంటలు. నికోల్స్ ఆ రాత్రి తనకు కావాల్సిన డబ్బు కంటే 3 రెట్లు ఎక్కువగానే సంపాదించింది. అయినా కూడా ఆమె దాని గురించి అంతగా పట్టించుకోకుండా ఆ డబ్బును ఎక్కువ మొత్తంలో మద్యం సేవించడానికే వాడుకుంది. దాదాపు గంట తర్వాత ఆమె మృతదేహాన్ని కనిపెట్టారు. వైట్చాపెల్లో వేశ్యలు మరణించడం కొత్తేమీ కాదు, ఎందుకంటే ఇది చాలా ప్రమాదకరమైన పని. కానీ నికోల్స్ను చంపిన విధానం మాత్రం దిగ్భ్రాంతిని కలుగజేస్తుంది. నికోల్స్ గొంతు చాలా లోతుగా కట్ చేసి ఉండడంతో పాటు ఆమె పొట్ట 2 వైపుల నుంచి చీలిపోయి శరీరం మొత్తం వలిచివేసినట్లుగా ఉంది. లోపల ఉన్న ప్రేగులు బయటికి కనిపిస్తున్నాయి. తన కణజాలం పూర్తిగా వెన్నపూస వరకు కత్తిరించబడింది. ఆమె యోనిపై కూడా 2 సార్లు కత్తిపోట్లు పడ్డాయి. నికోల్స్ని ఆ కిల్లర్ కేవలం హత్య మాత్రమే కాదు, తన శరీరంలోని అవయవాలను కూడా తొలగించాడు. నికోల్స్ మృతదేహాన్ని గుర్తించిన తర్వాత సెప్టెంబర్ 8వ తేదీన శనివారం నాడు 47 ఏళ్ల యానీ చాప్మన్ మృతదేహం దొరికింది. నికోల్స్ గొంతులానే చాప్మన్ గొంతు కూడా కట్ చేసి ఉంది. ఆమె స్వరతంతువులు అంటే వోకల్ కార్డ్స్ కూడా తెగిపోవడంతో తను గొంతెత్తి అరవలేకపోయింది. ఆమె కడుపులో ఉండే మాంసంలోని కొంత భాగాన్ని ఆమె ఎడమ భుజంపై ఉంచాడు ఆ కిల్లర్. చిన్న ప్రేగులతో పాటు చర్మం ఇంకా మాంసంలోని కొంత భాగం కుడి భుజం పైన ఉంచబడింది. ఆమె శరీరంలోని కొన్ని ముఖ్యమైన భాగాలు కనిపించకుండా పోయినట్లు శవపరీక్షలో తేలింది. సెప్టెంబర్ 30వ తేదీ ఆదివారం తెల్లవారుజామున హంతకుడు మళ్ళీ వెలుగులోకి వచ్చాడు. ఈసారి కేవలం గంటల వ్యవధిలో ఏకంగా 2 బాధితులను హత్య చేసినట్టు పేర్కొన్నారు. లూయిస్ డైన్స్ హ్యూజ్ అనే వ్యక్తి గుర్రపు బండి నడుపుతున్న సమయంలో ఎలిజబెత్ స్ట్రైడ్ అనే 44 ఏళ్ల మహిళ మృతదేహాన్ని కనుగొన్నాడు. డైన్స్ హ్యూజ్ ఇంటర్నేషనల్ వర్కింగ్ మెన్స్ ఎడ్యుకేషన్ క్లబ్లో జరిగే కార్యకలాపాలను నిర్వహిస్తూ ఉంటాడు. స్ట్రైడ్ శరీరం సరిగ్గా వెలుతురు లేని ప్రాంతంలో పక్కనే ఉంది. ఆమె శరీరానికి ఇతరులలాగా ఎలాంటి హాని జరగలేదు.
కానీ కత్తి కారణంగా గొంతు నుండి రక్తం ఇప్పటికీ ప్రవహిస్తోంది. ఇంకా ఆమె శరీరం వెచ్చగానే ఉంది. దీన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే డైన్ ఫ్యూజ్ రాకముందే ఎలిజబెత్ స్ట్రైడ్ చనిపోయింది. బహుశా ఆ ప్రాంతానికి దగ్గరలో ఉన్నప్పుడు తన బండి శబ్దం కిల్లర్కి అంతరాయం కలిగించి ఉండొచ్చు. అందుకే కిల్లర్ ఆమె గొంతుపై ఒక్క కత్తిపోటుతో సరిపెట్టుకున్నాడు. ఎలిజబెత్ స్ట్రైడ్ మరణంతో కిల్లర్ సంతృప్తి చెందలేదని తెలుస్తోంది. ఎందుకంటే ఇతర మహిళలకు చేసినట్టుగా ఈమె శరీరంలోని అవయవాలను తొలగించలేదు. సంతృప్తి చెందని ఆ కిల్లర్ సరిగ్గా 45 నిమిషాల తర్వాత మళ్ళీ మరో హత్యతో అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. క్యాథరిన్ ఎడ్డోవర్స్ వయసు 46 సంవత్సరాలు. ఆ రోజు బాగా మద్యం సేవించడంతో రాత్రి 8:30 గంటల సమయానికి ఆమె విపరీతంగా మత్తులో ఉంది. కాబట్టి పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని అర్ధరాత్రి 1 గంటకు విడుదల చేశారు. ఎలిజబెత్ స్ట్రైడ్ హత్యకు 1 మైలు దూరంలో ఉండే మీటర్ స్క్వేర్ దగ్గర క్యాథరిన్ ఎడ్డోవర్స్ మృతదేహం కనుగొనబడింది. ఇతరుల మాదిరిగానే ఎడ్డోవర్స్ గొంతు తెగిపోయింది. ఆమె ప్రేగులు కుడి భుజం పైన ఉన్నాయి. ఇంకా తన లెఫ్ట్ కిడ్నీ యూటరస్ని చాలా వరకు తొలగించాడు ఆ కిల్లర్. ఈసారి హంతకుడు ఆమె ముఖానికి గాయం చేస్తూ తన వికృతీకరణతో మరింత ముందుకు వెళ్ళాడు. ఆమె ముక్కును తొలగించాడు. ఇంకా కనురెప్పల ద్వారా నిలువుగా కోతలు చేయబడ్డాయి. ఎడ్డోవర్స్ ముఖాన్ని ఎంత దారుణంగా మార్చాడంటే తన మృతదేహానికి పోస్ట్మార్టం చేస్తున్న పోలీస్ సర్జన్ కూడా ఎంతగానో భయపడ్డారు. ఎలిజబెత్ స్ట్రైడ్ ఇంకా క్యాథరిన్ ఎడ్డోవర్స్ వీరిద్దరి హత్యలు చివరికి రక్తపాతమైన 2 ఘటనలుగా ప్రసిద్ధి చెందాయి. ఈసారి నేరం జరిగిన ప్రాంతానికి దగ్గరలో ఒక క్లూ మిగిలిపోయింది. గోల్స్టన్ స్ట్రీట్లోని ఒక ద్వారంలో, అనగా ఇంతకుముందు చెప్పుకున్న మీటర్ స్క్వేర్ నుండి కొంత దూరంలో పోలీసులు రక్తంతో ఉన్న యాప్రాన్ భాగాన్ని కనుగొన్నారు. ఆ యాప్రాన్ దొరికిన దిక్కున గోడపై చాక్పీస్తో ఏదో రాసి ఉండడాన్ని గమనించారు పోలీసులు. అక్కడ ఈ విధంగా ఉంది: ద జ్యూస్ ఆర్ ద మెన్ దట్ విల్ నాట్ బి బ్లేమ్డ్ ఫర్ నథింగ్. ఒక యూదుడు లేదా యూదులు సాధారణంగా హత్యల పరంపరకు బాధ్యులని ఈ సందేశం సూచిస్తుంది. అంటే యూదులే ఈ హత్యలకు కారణమని కిల్లర్ చెప్తున్నాడు. అయితే యాప్రాన్ను అక్కడ ఉంచిన హంతకుడే ఆ స్టేట్మెంట్ని రాశాడా అనేది తెలియదు. ఈ కేసుకి దానికి ఏదో సంబంధం ఉండి ఉంటుందని వారు భావించారు. మ్యారీ కెల్లీ జాక్ ద రిప్పర్ యొక్క చివరి బాధితురాలు. తిన వయసు 25 సంవత్సరాలు మాత్రమే. చనిపోయిన ఇతర మహిళల కంటే ఈమె చిన్నది. నవంబర్ 9వ తేదీన శుక్రవారం నాడు ఆమె హత్య చేయబడింది. ఇప్పటి వరకు చెప్పుకున్న 4 మహిళలు ఇంటి బయటనే చంపబడ్డారు. ఇతర 4 బాధితుల మాదిరిగా కాకుండా డోర్సెట్ స్ట్రీట్లోని 13 మిల్లర్స్ కోర్ట్లో ఆమె అద్దెకు తీసుకున్న చిన్న గదిలో మ్యారీ కెల్లీ హత్య చేయబడింది. ఒక గదిలో ఆమె ఉన్నందున హంతకుడికి ఆమె శరీరాన్ని గాయపరచడానికి, దెబ్బతీయడానికి ఇంకా చాలా సమయం దొరికింది. కెల్లీని చివరిసారిగా జార్జ్ హచిన్సన్ అనే వ్యక్తి సజీవంగా చూశాడు. వారు కమర్షియల్ స్ట్రీట్లో తెల్లవారుజామున 2 గంటలకు కలుసుకున్నారు. ఆమె అతనిని కొంత డబ్బు అప్పడిగింది, కానీ అతని దగ్గర డబ్బు లేదు. తరువాత త్రాల్ స్ట్రీట్ వైపు నడుస్తూ వెళ్లే దారిలో మంచి దుస్తులు ధరించిన వ్యక్తి ఆమెను డోర్సెట్ స్ట్రీట్లోని లాడ్జింగ్స్కు తీసుకువెళ్లాడు. కెల్లీతో కనిపించిన వ్యక్తి కోటు, నలుపు రంగు టై, ఇంకా ఒక పెద్ద బంగారు గొలుసును ధరించినట్లు వివరించాడు. అయితే హచిన్సన్ వివరణ నమ్మదగినదేనా అని పోలీసులలో ప్రశ్నలు మొదలయ్యాయి. మరుసటి రోజు ఉదయం ఆమె మృతదేహం యొక్క ఆవిష్కరణ జరిగింది. కెల్లీ యొక్క యజమాని జాన్ మెకార్టీ తన అసిస్టెంట్ను అద్దెను వసూలు చేయడానికి పంపాడు. తను ఇప్పటికే 6 వారాలు డబ్బు చెల్లించకుండా ఉంది. సరిగ్గా ఉదయం 10:30 గంటలకు జాన్ మెకార్టీ అసిస్టెంట్ ఆమె తలుపు తట్టాడు. ఎటువంటి ప్రతిస్పందన రాకపోవడంతో అతను విరిగిన కిటికీలోంచి లోపలికి చూశాడు. మంచం మీద పడి ఉన్న ఛిద్రమైన కెల్లీ శవాన్ని కనుగొన్నాడు. అతను భయంతో వెంటనే పోలీసులకు నివేదించాడు. కెల్లీ శరీరం మంచం మధ్యలో నగ్నంగా పడి ఉంది. ముక్కు, బుగ్గలు, కనుబొమ్మలు, చెవులు పాక్షికంగా తొలగించబడ్డాయి. ఆమె ముఖాన్ని గుర్తుపట్టలేనంతగా మార్చాడు ఆ కిల్లర్. అబ్డామెన్ రీజియన్లో ఉన్న శరీర భాగాలన్నింటినీ తొలగించాడు. లోపల ఉండే ప్రేగులు, లివర్ ఇలా అన్నింటినీ బయట ఉంచాడు. అక్కడ క్రైమ్ సీన్లో డెడ్ బాడీకి హార్ట్ లేదు. దాన్ని హంతకుడే తీసుకెళ్లాడనే ఊహాగానాలు వచ్చాయి. ఏది ఏమైనప్పటికీ హంతకుడు తన బాధితులను హత్య చేయడమే కాకుండా వారిని దారుణంగా హింసించాడు. మ్యారీ కెల్లీ సాధారణంగా రిప్పర్ యొక్క చివరి బాధితురాలుగా పరిగణించబడుతుంది. నేరస్తుడు మరణించడం, ఖైదు చేయడం లేదా నగరం నుండి వలస వెళ్లడం వల్ల నేరాలు ముగిశాయని తరచుగా అక్కడి వారు భావిస్తున్నారు.
జాక్ ద రిప్పర్ మర్డర్స్ ఎలా ఉన్నాయంటే ఆ హత్యల వెనుక ఉన్న హంతకుడిని పట్టుకునేంత అనుభవం విక్టోరియన్ పోలీసులకు లేదు. పైగా హంతకుడు కొన్ని క్లూస్ మాత్రమే ఇచ్చాడు. అలాంటి హంతకుడిని వెతకడానికి, ఇన్వెస్టిగేట్ చేయడానికి డిటెక్టివ్లు ఎంతగానో ప్రయత్నించారు. నేరస్తులను పట్టుకునేందుకు కావాల్సిన సాంకేతికతలు అప్పుడు ఉన్నప్పటికీ ఇప్పుడున్న ఫారెన్సిక్ ఫింగర్ ప్రింట్ టెక్నాలజీ ఇంకా సైకాలజికల్ ప్రొఫైలింగ్ అప్పుడు లేవు. క్రైమ్ సీన్ ఫోటోగ్రఫీ అంటే హత్య జరిగిన ప్రాంతంలో తీసే చిత్రాలు కూడా అంత క్లారిటీగా ఉండేవి కావు. లండన్లోని అత్యంత నేరాలకు పాల్పడిన ప్రాంతంలో హత్యలు జరిగాయి కాబట్టి ఇలాంటి హత్యలన్నింటినీ సీక్రెట్గా ఇన్వెస్టిగేషన్ చేసేవాళ్ళు. దాంతో పోలీసులపై వైట్చాపెల్ నివాసితులకు నమ్మకం పోయింది. ఇంకా కేస్ డీటెయిల్స్లో కూడా సరిగ్గా సహకరించేవారు కాదు. అయినప్పటికీ కొంతమంది సస్పెక్ట్స్ని విచారించారు. (1888) సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో ఈ హత్యలు ఎక్కువగా జరిగాయి. ఆ సమయంలో పత్రికా కార్యాలయాలకు గుట్టలు గుట్టలుగా లేఖలొచ్చాయి. అవన్నీ జాక్ ద రిప్పర్ పంపిన ఉత్తరాలేనని భావించేవారు. ఈ హత్యలను పత్రికలు తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేశాయి. సీరియల్ కిల్లర్ హత్యల గురించి వివరిస్తూ ప్రత్యేక కథనాలను రాస్తూ సొమ్ము చేసుకోవడం మొదలుపెట్టాయి. అయితే ముందుగా చెప్పుకున్నట్టు లండన్లోని వైట్చాపెల్ పోలీస్ అధికారికి బస్తాల కొద్ది లేఖలొచ్చాయి. వాటిలో ఒక కార్డుబోర్డు పెట్టె కూడా ఉంది. ఆ పెట్టెను తెరిచి చూసిన పోలీసులకు అందులో వైన్ బాటిల్ కనిపించింది. దాని లోపల ఓ అవయవం ఉంది. దీంతో హడలిపోయిన పోలీసులు ఆ పెట్టెతో పాటు వచ్చిన లేఖను చదివారు. నరకం నుంచి రాస్తున్న లేఖ ఇది. వైన్లో ఉన్నది ఓ మహిళ కిడ్నీ. అందులో సగభాగాన్ని నేను వేపుకుని తిని మిగతాది మీకు పంపించాను. ఇలాంటివి ఇంకా జరుగుతాయి. మీకు కావాలంటే దాని నుండి తీసిన రక్తపు కత్తిని మరింత కాలం తర్వాత నేను మీకు పంపుతాను. మిస్టర్ లస్క్, వీలైతే నన్ను పట్టుకోండి. ఇట్లు మీ జాక్ ద రిప్పర్ అని అందులో రాసి ఉంది. ఈ లేఖ ఆధారంగా పోలీసులు అతడిని పట్టుకునేందుకు శతవిధాలా ప్రయత్నించారు. కానీ అతడి ఆచూకీ లభించలేదు. ఆ ప్రాంతంలోని లోకల్ క్రిమినల్ గ్యాంగ్స్లో ఎవరో ఒకరు ఈ హత్యలు చేసి ఉంటారని పోలీసులు మొదట్లో అనుమానించారు. ఎందుకంటే రిప్పర్ హత్యలు ప్రారంభించడానికి కొన్ని నెలల ముందు వైట్చాపెల్లో అటువంటి ముఠా చేతనే ఎమ్మా స్మిత్ హత్యకు గురైంది. కానీ వారిని విచారించిన తర్వాత వాళ్ళు వెతుకుతున్న జాక్ ద రిప్పర్ అనే కిల్లర్ ఆ లోకల్ గ్యాంగ్స్లో లేడని తెలుసుకున్నారు. జాన్ పైజర్, సెవరన్ క్లొసోవ్స్కీ, ఫ్రాన్సిస్ టంబ్లెటీ, ఆరోన్ కాస్మింకీ. వీరి నలుగురిలో ఆరోన్ కాస్మింకీ ప్రవర్తన కొంచెం వింతగా ఉండేది. పోలాండ్ నుండి ఇక్కడకు మానసిక ఆరోగ్య సమస్యలకు చికిత్స కోసం వచ్చాడు. హత్యలు జరిగినప్పుడు వైట్చాపెల్లోనే ఉన్నాడు. ఈ హత్యల్లో అతని ప్రమేయం ఉండొచ్చని ప్రజలు భావించారు. కానీ ఇతడి గురించి ఇప్పటికీ క్రిమినాలజిస్టుల మధ్య చర్చ జరుగుతోంది. ఈ అనుమానితులందరిలో జాక్ ద రిప్పర్ ఎవరనేది ఎవ్వరికీ తెలియదు. దాదాపు 100 సంవత్సరాల తర్వాత కూడా జాక్ ద రిప్పర్ మర్డర్స్ చరిత్రలోనే అత్యంత ప్రసిద్ధిగాంచిన రహస్యాలలో ఒకటిగా ఉన్నాయి. దీనిపై నవలలు, పుస్తకాలు, సినిమాలు ఇలా ఎన్నో వచ్చాయి. హిస్టారికల్ క్రైమ్స్ గురించి తెలుసుకునే వాళ్లకు ఈ నిజ జీవిత కథ ఇంకా ఎన్నో తరాల వరకు ఆకర్షిస్తూనే ఉంటుంది.